నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. కలెక్టర్ కార్యాలయంలో సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కేజీహెచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశం. బిడ్డ పుట్టిన వెంటనే సంబంధిత ధృవీకరణ పత్రం అందజేయాలని ఆదేశించిన కమిషన్ సభ్యులు. సాగర తీరంలో ఫినోమా కంపెనీ బైరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా బీచ్ తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చిన ఫౌండేషన్. సింహాచలంలో కన్నుల పండుగ జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్త సందోహం. ఇక వివరాలు చూస్తే, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు ఆదర్శనీయమని, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కొనియాడారు. ఆయన సమాజానికి అందించిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో వివిధ పదవులు అధిరోహించి భావితరాలకు మార్గదర్శకాలుగా నిలిచారని, తన సేవలను గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖమైన సంస్థలకు ఆయన పేరు పెట్టాయని గుర్తు చేశారు. సబ్బవరంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉన్న విషయం మనందరికీ విదితమే అన్నారు. మంచి పరిపాలన, దక్షత కలిగిన నేతగా, ముందు చూపు కలిగిన నేతగా ప్రసిద్ధిగాంచారని పేర్కొన్నారు. శుక్రవారం సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పిల్లల హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వి పద్మావతి స్పష్టం చేశారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కేజీహెచ్లో పర్యటించారు. అనంతరం బాలలకు సంబంధించిన పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు పద్మావతి, గొండు సీతారాములు మీడియాతో మాట్లాడారు. పుట్టిన పిల్లలకు 24 గంటల్లోగా జనన ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాల్సి ఉందన్నారు. అయితే పిల్లల జనన, మరణ ధృవీకరణ పత్రాలలో సవరణలు అవసరమైతే అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సమర్పించాలన్నారు. పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీలో జాప్యం జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఇకపై సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. 0 నుండి 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల హక్కుల సంరక్షణకు రాజీ పడకుండా పనిచేస్తున్నామని తెలిపారు. పిల్లల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పద్మావతి, సీతారాములు తెలిపారు. బాలల హక్కుల కమిషన్ ఏవైతే ఐడెంటిఫై చేసిందో ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా గవర్నమెంట్కి కూడా మేము సిఫారసు చేయాలి. అట్లానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లేట్గా జారీ చేయడము, అట్లాగే వితిన్ 24 అవర్స్లో చేయాలి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఇష్యూ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అని కూడా గైడ్ లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ని దీన్ని బేస్ చేసుకొని ఈరోజు కమిషన్ 3 సభ్యులతోటి, మా సహచార సభ్యులు ఆదిలక్ష్మి గారు అండ్ సీతారాం గారితో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. అందులో ఈ రివ్యూలో ఏవే అంశాలు మేము ఐడెంటిఫై చేశాము, ఇంకా ఎలా చేస్తే చైల్డ్ ప్రొటెక్షన్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ అవుతుంది, ప్రొటెక్షన్ మెకానిజం అనేటువంటి విషయంలో కూడా మేము ఎక్కడ రాజీ పడకుండా పిల్లలకి సంబంధించి 0 to 18 years బిలో చిల్డ్రన్స్ అందరికీ సంబంధించినటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం మీద మెయిన్ ఆబ్జెక్ట్ తోటి కమిషన్ 2005 నుంచి కూడా కమిషన్ వర్క్ చేస్తూ ఉంది. సో చైల్డ్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్సే కాకుండా ఎవ్రీ మంత్ కూడా నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ డైరెక్షన్స్ తోటి స్పెషల్ డ్రైవ్ చైల్డ్ లేబర్ కూడా జరుగుతూ ఉంది. చైల్డ్ లేబర్లో ఐడెంటిఫై అయినటువంటి చిల్డ్రన్ అందరినీ కూడా మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా డ్రైవ్లో ఐడెంటిఫై చేసినటువంటి చిల్డ్రన్ని కేజీహెచ్లో మళ్ళీ మెడికల్ టెస్టుల కోసం పంపిస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏమేమి మెడికల్ టెస్ట్లో ఇంకా పిల్లలకి డిజార్డర్స్ ఏమున్నాయి, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా టు ఇమీడియట్లీ ఐడెంటిఫై ద
చైల్డ్ ఇష్యూస్, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ చాలాసార్లు కూడా మా కమిషన్కి వచ్చింది, ప్రీవియస్గా కూడా వచ్చింది, ఇక్కడ డెలివరీ అయినటువంటి పిల్లలు కూడా మాయమవుతున్నారు అనేది కూడా చాలా న్యూస్, చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. కానీ అటువంటి విషయంలో కూడా ఎప్పుడు సీసీ కెమెరాస్ అందుబాటులో ఉండాలి. దీని పర్యవేక్షణ అనేటువంటిది సూపరింటెండెంట్ గారు చేయాలి. అట్లనే కేజీహెచ్కి సంబంధించినటువంటి పీడియాట్రిషియన్ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా ఉండాలి. పిల్లల్ని వదిలేయాలి అనేటువంటి తల్లిదండ్రులు ఉన్న సందర్భంలో కానీ పిల్లలు ఎక్కువయ్యారు అనేటువంటి సందర్భము కుటుంబ సభ్యులకు అనిపించిన సందర్భంలో క్రాడిల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రన్ చేస్తూ ఉంది. ఎక్కువైనటువంటి పిల్లలు అంటే వాళ్ళు పోషణకి కష్టమైనటువంటి పిల్లల్ని కూడా క్రాడిల్స్లో ఏర్పాటు చేయమని కూడా మేము డైరెక్షన్స్ ఇస్తాము. ఇంకా ఈ రివ్యూలో ప్రధానమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా మేము చర్చించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ రివ్యూ కంప్లీటెడ్ మేము ఐడెంటిఫై చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ విశాఖ నగరంలోని ఉత్తరాంధ్ర ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాలు కూడా సేవలు అందిస్తున్నటువంటి కేజీహెచ్లో పిల్లల సర్టిఫికేట్లు అంటే బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి, లేదంటే మరణ ధృవీకరణ పత్రాల్లో కానీ అలసత్వం ప్లస్ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చైల్డ్ రైట్స్ కమిషన్ దృష్టికి దాదాపు చాలా ఫిర్యాదులు అందాయి. దీనికి అనుగుణంగా నా సహచర కమిషన్ సభ్యులు బి పద్మావతి గారు అలాగే ఆదిలక్ష్మి గారు కూడా వచ్చున్నారు. ఈరోజు రివ్యూ చేసిన తర్వాత అసలు ఏ అంశాలు పరిశీలనలోకి ఉన్నాయి, పరిగణలోకి తీసుకుంటున్నారు, పిల్లల తాలూకు సంబంధిత ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సమయానుకూలంగా ధృవీకరణ ఇష్యూ చేస్తున్నారా, లేకపోయినట్లయితే ఆలస్యం జరుగుతుందన్న దాని మీద తెలుసుకుందామని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కొన్ని అంశాలు కూడా ప్రస్తుతం దీనిపైన కూలంకషంగా చర్చించేందుకు మా ముగ్గురు సభ్యులు కూడా సిద్ధంగా ఉన్నాం. అసలు వాస్తవంగా డిఎస్ఓ గారు కానివ్వండి, ఇతర ఎస్ఓ పోస్టుల గురించి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఒకవేళ ఇబ్బందులు ఉన్నట్లయితే తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమీక్ష చేయడం జరుగుతుంది. ప్రధానంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బెడ్ దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కానివ్వండి, అలాగే కొన్ని కోర్టులు కానివ్వండి తీర్పులు ఇస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో కానీ ఇటువంటి పరిణామాల్లో కానీ ఈ సర్టిఫికేట్లన్నీ త్వరితగతిన ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల హక్కులకు సంబంధించిన అంశం కాబట్టి పిల్లల వార్డుల్లోనే పిల్లల సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని దాదాపు రాష్ట్రంలోని మా చైర్పర్సన్ కేసల అప్పారావు గారి సారథ్యంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా చేసుకొస్తూ వస్తున్నాం. దీంట్లో ప్రథమంగా ఈరోజు ఏవేవైతే అంశాలు చర్చించి కేజీహెచ్ వైద్యాధికారులు చర్యలు చేపట్టగలరో వాటిని అమలు చేసే విధంగాను, ఇంకా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏమైనా చెప్పించాల్సిన అంశాలు గట్టు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం ఈరోజు జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 10 మంది పోటీలో ఉన్నారని రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. వచ్చే నెల 3న కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామన్నారు. అభ్యర్థులకు అనుమతులు కావాలన్నా వాటిని జారీ చేసేందుకు కలెక్టరేట్లో సింగిల్ విండోస్ డెస్క్ను అందుబాటులో తీసుకొచ్చామన్నారు. 22,493 మంది ఓటర్లు ఉన్నారని, 123 కేంద్రాలలో పోలింగ్ నిర్వహిస్తామని హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సమావేశంలో నగర డీసీపీ అజిత, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ పాల్గొన్నారు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే
మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది, 13,508 ఎలక్టర్స్ ఆర్ దేర్. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి, మహిళలు వచ్చేటప్పటికి 8,985, 8,985 ఎలక్టర్స్ ఆర్ దేర్. మొత్తం మీద 22,493, 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ బైఎన్నియల్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించుకొని మనం పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆచరించి డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ అన్ని రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిట్లోనూ డిప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ IPC సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫినోమా కంపెనీ సీనియర్ HR వరలక్ష్మి కోరారు. ఫినోమా కంపెనీ బైరెడ్డి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ వాలంటీర్లు సాగర తీరం పరిసరాలను శుభ్రం చేశారు. తెనేటి పార్కు వద్ద గల సాగర తీరంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ పర్యాటకులను విశేషంగా విశాఖ సాగర తీరం ఆకట్టుకుంటుందన్నారు. నిత్యం అనేక మంది సందర్శకులు సాగర తీరంలో గడుపుతుంటారని చెప్పారు. అలాంటి సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు పరిశుభ్రమైన తీరాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. మాకు CSR యాక్టివిటీస్ వింగ్ ఒకటి ఉంది, ఫినామ్ కేర్ అని, అండ్ అలాంగ్ విత్ బైరెడ్డి ఫౌండేషన్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ వైజాగ్ వాలంటీర్స్ టుడే వీఆర్ డూయింగ్ అ బీచ్ క్లీనప్ ఆన్ 14th February. దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా ఉంది మనకి క్లీన్ చేయడానికి బీచ్. అండ్ మేబీ ఈ ఇనిషియేటివ్స్తో మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చి మన వైజాగ్ బీచ్ని చాలా క్లీన్గా, నీట్గా ఎప్పుడు ఉంచుకుంటామని చూద్దాం. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన్ ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. ప్రతి ఉద్యోగి తాము పనిచేస్తున్న సంస్థ అభ్యున్నతకై చిత్తశుద్ధితో పనిచేయాలని సంఘమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు సూరిబాబు సూచించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర ఆధ్వర్యంలో అవగాహన ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ఉద్యోగులు నిర్వర్తించే విధులపైన ఆ సంస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. సంస్థ బాగుంటేనే అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ బాగుంటారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఉద్యోగి తాము పనిచేస్తున్న సంస్థ అభివృద్ధి గురించి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఆయా సంస్థల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంస్థ దివాలా తీస్తే అందులో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని సూరిబాబు అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉద్యోగులు తమ సంస్థ ప్రగతి కోసం పనిచేయాలని కోరారు. ఈ 5వ ఉద్యమం అనేది ఈ 5 ఉద్యమం తాలూకు సారాంశం ఏంటంటే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ. ఈ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కారణాలు ఏమిటంటే మెయిన్ ముగ్గురండి. వాళ్ళ సంస్థలో ఉన్న వాళ్ళు ఏంటి సరిగ్గా పనిచేయకపోయిన వాళ్ళు. రెండోది ఆ సంస్థలో ఏమంచి తప్పులు జరుగుతున్నా పట్టించుకోకపోయిన వారు. మూడవది ఏంటంటే ఆ సంస్థలో ఉన్న ఆస్తులని అడ్డదారుల్లోనే పందికొక్కులా తినేవారు. ఈ 3 విషయాల మీదనే ప్రతి ప్రభుత్వ సంస్థ రోడ్డున పడుతుంది. దానికి కారణాలు ఏంటంటే 3 అండి. ఇవాళ అంశం ఏంటంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కంపెనీకి విశ్వాసంగా పనిచేయడమే కాదు, విశ్వాసంగా కనిపెట్టుకొని ఉండాలి. ఏ రోజైతే ఆ సంస్థను కనిపెట్టుకొని ఉంటారో ఆ సంస్థ బాగా ఉంటుంది, ఆ సంస్థలో పనిచేసిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. అంతేకంటే సంస్థ ఎలాగ నా జీతం నాకు వస్తుంది కదా, ఎవరు ఎలా పోతే నాకు ఎందుకులే అని ఎప్పుడైతే అలా ఆలోచించారో ఆ రోజే వాళ్ళకి ఆ సంస్థ పతనానికి నాంది పలికినట్టు అవుతుంది. అందుకని ప్రతి ఉద్యోగి వాళ్ళ సంస్థను ఏమంచి కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు తప్పు చేయక వాళ్ళు నిజాయితీగా ఉన్నా మిగతా ఎవరు తప్పు చేసినా సరే ఒక కుక్క ఉన్నది మన ఇంటి దగ్గర నుంచి పెంచుకుంటాము. దాన్ని ఏటవుతుందంటే ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఎలాగ మురిగి దాని తాలూకు అవతల వాళ్ళు వచ్చారు తప్పళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు కని అని చెప్పి సర్వీస్ ఇన్ఫార్మ్ చేస్తుందో అలాగే మన సంస్థలను బాగా పనిచేసి ఉన్న మిగతా వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తుంటే సంబంధిత అధికారులు. ఈ నెల 23న నగరంలో శెట్టి బలజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సమన్వయ వైజాగ్ జిల్లా కమిటీ చైర్మన్ కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివాహ పరిచయ వేదిక వివరాలను తెలియజేశారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఈ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ నెల 18వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కొరకు 9000166144 అనే నెంబర్ను సంప్రదించాలన్నారు. అమ్మాయి అబ్బాయిలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలన్నారు. వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కట్టా మల్లేశ్వరరావు కోరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నుండి తప్పుకొని కట్టా వేణుగోపాలకృష్ణకు సంఘీభావం తెలిపినట్లు చెప్పారు. పట్టభద్రులందరూ వేణుగోపాలకృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. మీడియా సమావేశంలో శెట్టి బలజ సామాజిక వర్గం నేతలు పాల్గొన్నారు. శెట్టి బలజ కమ్యూనిటీ 23 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో సీతమ్మపేట బీవీకే కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కొంచెం భారీ సంఖ్యలోనే జనం కనిపిస్తున్నారు, ఎక్కువగా వచ్చేటట్టుగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాదుతో పాటు విశాఖపట్నం అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సిద్ధంగా ఉన్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ నెల 18వ తారీఖు లోపున ఎవరైనా పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే తల్లిదండ్రులు 18వ తారీఖు లోపున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత మేము రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే మీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలనే నిర్ణయంతో మేము ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఫిబ్రవరి 18వ తారీఖు లోపల మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క అప్లికేషన్స్కి 2 వస్తే బాగుంటుంది, ఎందుకంటే అలాగే అమ్మాయిని కానీ అబ్బాయిని తీసుకొస్తే మాత్రం 3 వచ్చినా మాకు పర్వాలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాం. రెండోది, మన అమలాపురంలో జరిగిన వాసంశెట్టి సుభాష్ గారి మంత్రివర్యులో నేను ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకుని నేను 1,00,000 మంది ఉన్నటువంటి సభలో నేను మాట్లాడటం జరిగింది. కానీ నాతో పాటు కట్టా వేణుగోపాలకృష్ణ ఆయన నర్సాపురంలో ఉంటారు. సో అన్నదమ్ముల మధ్య పోటీ ఎందుకనే ఉద్దేశంతో మా శెట్టి బలజ కులస్తులు అలాగే బీసీ సోదరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి నన్ను సైలెంట్ చేసి వేణుగోపాలకృష్ణ గారిని అని ఎమ్మెల్సీగా నిలబడమని కంటెస్ట్ చేయమన్నారు. సో నా మద్దతు కూడా నేను వేణుగోపాలకృష్ణ గారికి నేను ఇవ్వాలని తెలియపరుస్తూ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికి ఓటు వేసి నెంబర్ 1 ఓటు మీద వేసి దయచేసి వారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ శెట్టి బలజ వివాహ పరిచయ వేదికలో మేము ఒక ముఖ్యమైన వ్యక్తులను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సానబోయిన రామారావు గారు, సో ఆంధ్రప్రదేశ్ శెట్టి బలజ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగే మన పెళ్లి పందిరి గుబ్బల ప్రసాద్ గారు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో బాగా చేస్తున్నారు.
అలాగే బీవీ రావు క్రియేషన్స్ అంటే బండివారి వివాహ పరిచయ వేదిక, అలాగే మన మంచి వాట్సాప్ క్రియేట్ చేసి జై సెట్టిబల్జ్ అనేటువంటి వాట్సాప్ని క్రియేట్ చేసి అది లక్షలాది మంది అభిమానం కోరుకున్నటువంటి తణుకు వాస్తవ్యులు కట్టా శ్రీనివాసరావు గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో పాటు జీఎంకే అంటే గుత్తుల మేరా కుమార్ దాస్కు చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఆయన కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము సిరి సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. వారితో పాటుగా మా సెట్టిబల్జ్ సంక్షేమ సంఘం కుడిపూడి సత్యబాబు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో పాటుగా మరో ఒకరిద్దరు వ్యక్తులను ఇన్వైట్ చేసి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనలు విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించారు. పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న దీక్షలు శుక్రవారంతో 137వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి కనకారావు మాట్లాడారు. ఉద్యోగులు వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీపీపీ పద్ధతిలోని గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని అభివృద్ధి పేరిట ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదన్నారు. పోర్టు యాజమాన్యమే ఆసుపత్రిని అభివృద్ధిని పరిచి ఉద్యోగాలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని పోర్టు యాజమాన్యాన్ని కనకారావు హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు 137వ రోజు ఇక్కడ కూర్చుంటున్నాం. రిలే హంగర్ స్ట్రైక్ అన్ని యూనియన్స్ పోర్టులో ఫంక్షన్ అవుతున్న మొత్తం అన్ని యూనియన్స్ కూడా ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్గా 137 రోజులు కూర్చుంటాం. కూర్చుంటే పోర్టు మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక ఇంచు కూడా ముందుకు వెళ్లకుండా అసలు ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో మొత్తం మీరు విత్డ్రా అయిపోయారా ప్రైవేటైజేషన్ లేదా ఏంటి అన్నది కార్మిక సంఘాలతో మాట్లాడకుండా మరి మమ్మగా ఊరుకోవటం అన్నది ఒక ప్రజాస్వామ్యంలో ఇది తప్పుడు విధానం, తప్పుడు సంకేతాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే కార్మిక ఉద్యమానికి విలువ లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే సామాన్యంగా పోర్టు యూనియన్ వరకే మేము పరిమితం కాదు, ఇక్కడ కన్ఫెడరేషన్స్ దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని ఎఫిలియేట్స్కి ఉన్నాము. ఇక్కడ వైజాగ్ పబ్లిక్ను కూడా సపోర్ట్ తీసుకొని రాబోయే తరుణంలో తొందరలోగానే ఒక 10 రోజుల్లో మేనేజ్మెంట్ స్పందన లేకపోతే దీన్ని రూపం వేరే విధంగా తీసుకెళ్లాలని ఆలోచనలో కూడా అన్ని సంఘాలు ఉన్నాము. తప్పకుండా జేఏసీ మీటింగ్లో తొందరలో 2-3 రోజుల్లో జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీలో నేను కూడా ఇది ప్రస్తావన తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేస్తూ నేను అపీల్ చేస్తున్నాను పోర్టు మేనేజ్మెంట్కి. అన్ని రంగాల్లో ముందున్నాం, మంచి రికార్డుగా మంచి లాభాలతో నడుస్తున్నాం. మరి కార్మికులు పెన్షనర్స్ ముఖ్యంగా ఇక్కడ టెంట్లో కూర్చొని మరి ఇన్ని రోజులు 137 రోజులు కూర్చొని వాళ్ళ కన్సర్న్స్ మీరు వినరా? జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం శ్రీ అయ్యప్ప సమితి విజయదుర్గ ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు ప్రత్యేక పూజల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దుర్గా అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠించి నేటికి 20 సంవత్సరాల పూర్తి కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపాలెం వాసులు చుట్టుప్రక్కల 14 గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని కొలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గోపాలపట్నం నందమూరి నగర్లో గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. 2024 చిక్కాల వసంతకి నాగేంద్రబాబుతో వివాహం జరిగింది. సంవత్సరం పాటు కాపురం సజావుగా సాగినప్పటికీ గురువారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడగా భార్య వసంత మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాజువాకలో నోవాస్ గ్రేటర్ కమ్యూనిటీ నివాసులకు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. గంగవరం పోర్ట్ రోడ్లోని అధునాతన సౌకర్యాలతో నిర్మాణం జరిగిన నోవాస్ అపార్ట్మెంట్లో ఉండటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్మెంట్ వాసులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నిత్యం నరకయాతన చూస్తున్నామని, నోవాస్ అపార్ట్మెంట్ మీదుగా వెళ్తున్న రోడ్డులో వాహనాల రాకపోకలతో పాటు భారీ వాహనాల పార్కింగ్, వాటి నుండి వచ్చే దుమ్ము ధూళి వలన తీవ్ర అనారోగ్య పాలవుతున్నామన్నారు. అధికారులకు, రాజకీయ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం జరగడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. చంటి పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు తీవ్రమైన శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నామన్నారు.
కనీసం వీధి లైట్లు కూడా లేవని రాత్రి సమయంలో రోడ్డుకు అడ్డంగా భారీ వాహనాలు నిలిపేసి మద్యం సేవించి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొల్యూషన్ వలన హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. పోనీ పెద్దవాళ్ళంటే పోనీ రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తారు చెకప్ కంటే, చిన్నపిల్లలకి వాళ్ళకి బ్లడ్లో కలిసిపోతుంది. ఆ యొక్క డస్ట్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ చాలామంది సఫర్ అవుతున్నారు. తెచ్చుకున్న జీతాలు అవన్నీ మెడిసిన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మేము వచ్చి 4 years అవుతుంది. మేము రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి రావడం వస్తుంది బికాజ్ ఆఫ్ డస్ట్. ఈ డస్ట్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. మరి ఎవరు కూడా కేర్ తీసుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు. వెహికల్స్ అయితే ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. పోనీ అవి చిన్న వెహికల్, హెవీ వెహికల్స్ వెళ్తాయి. నిమిషానికి ఒకటి వెళ్తే ఒకటి వస్తూనే ఉంది పార్కింగ్. ఇక్కడ నైట్ అయితే లైట్స్ కూడా ఉండవు. లేడీస్ బయటికి వెళ్ళి రావాలంటే చాలా ట్రబుల్ పడుతున్నాం. ఎన్నో ఇబ్బందులు పడుతూ కొన్నిసార్లు వెళ్ళలేక ఉండిపోవలసి వస్తుంది. నైట్ లేట్గా వచ్చినా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క పొల్యూషన్ని దయచేసి మరి గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళి ఈ యొక్క పొల్యూషన్ని అరికడితే కొంతమంది జీవితాలు లైఫ్ బాగుంటుంది. ఎక్కువగా శాతం పోనీ పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళు జబ్బులు వచ్చాయంటే సహజమే. కానీ చంటి పిల్లలకి ఎఫెక్ట్ అవడం వలన పాపం స్కూళ్ళు మార్చుకుంటున్నారు. ప్రతి సమ్మర్ వస్తే వెళ్ళిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. పూర్ణ మార్కెట్ రోడ్లో తొలగించిన తోపుడు బండ్లను అధికారులు తిరిగి యథాస్థానంలో కొనసాగించాలని సిఐటియు నగర కార్యదర్శి ఎం సుబ్బారావు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో తొలగించిన తోపుడు బండ్లు వ్యాపారులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిరసన తెలిపారు. తాము వ్యాపారం చేసుకునేందుకు అధికారులు అవకాశం ఇవ్వాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేత సుబ్బారావు మాట్లాడుతూ అధికారులు ముందు నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారులను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్ణ మార్కెట్ రోడ్లో తిరిగి యథాస్థానంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ అధికారుల చర్యల ఫలితంగా చిరు వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బండ్ల వ్యాపారుల సమస్యను పరిష్కరించే వరకు తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని సుబ్బారావు స్పష్టం చేశారు. పౌర్ణ మార్కెట్లో తోపుడు బళ్ళు చిల్లర వర్తకుల సంఘం ఇది. ఈ సంఘం దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పూర్ణ మార్కెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. ఇది దేశ నాయకుడి పేరు పెట్టుకున్నారు. ఈ దేశ నాయకుడి పేరు పెట్టుకొని ఈరోజు పేదవాళ్ళని కడుపులు కొడుతున్నారు. అసలు వెండర్స్ కమిటీ ఉంది. వెండర్స్ కమిటీలోనూ ఖచ్చితంగా నిర్ణయం చేయాలి. వెండర్ కమిటీలో తీయాలా వద్దా అనేది నిర్ణయం చేసి అమలు చేయాలి. అత్యంత ఉత్సాహంగా ల్యాండ్ ఆర్డర్లు వచ్చి అందరి సామాన్లన్నీ కూడా ఇసిరేయడము, జీవీఎంసీ దీంట్లో వేసేయడం, లాఠీ చార్జీ చేయడం, దొల్లగొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ అసలు వీళ్ళకి కార్డులు ఉన్నాయి, వెండర్ కమిటీ ఉంది, వెండర్ కమిటీతో మాట్లాడారా లేదా అవన్నీ ఏం మాట్లాడలేదు. అత్యంత దుర్మార్గంగా అత్యంత పేదవాళ్ళు దళితులు వీళ్ళు సామాన్లు 10,000 5,000 రూపాయలు అప్పులు చేసుకొని ఫైనాన్సులు తెచ్చుకొని ఫైనాన్సుల ద్వారా ఈరోజు ఆశీలు కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం తీసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు తీసేసి రోడ్డు మీద పడేసిన ఈరోజు ఎంత దుర్మార్గం అనేది ఆలోచించాలి. అసలు ఇంత సంఘటన జరుగుతుంటే అధికారులు ఎవరు రాలేదు. తెలుగుదేశం నాయకుడు రాలేదు, జనసేన నాయకులు రాలేదు, పోనీ ఏదైనా బీజేపీ నాయకులు కానీ ఎవడూ రాలేదు. కనీసం ఇది ఎందుకు జరిగింది ఏంటనేది కూడా పరిశీలన చేయలేని పరిస్థితిలో పరిశీలనలు చేయాలి. అత్యంత దూరంగా అవుతుంది. వీళ్ళందరూ పేదవాళ్ళు, వీళ్ళందరూ కూడా దళితులు, అత్యంత పేదవాళ్ళు వీళ్ళందరూ. ఇలాంటి పేదవాళ్ళది కడుపులు కొట్టడం అనేది అన్యాయము. కలెక్టర్ గారు వెంటనే కమిషనర్ గారు లేకపోతే వెంటనే కలెక్టర్ గారే నిర్ణయం చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలి. మేము కొంత కోరికలు అడగలేదు. 60 గజాలు 100 గజాలు మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. కలెక్టర్ కార్యాలయంలో సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కేజీహెచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశం. బిడ్డ పుట్టిన వెంటనే సంబంధిత ధృవీకరణ పత్రం అందజేయాలని ఆదేశించిన కమిషన్ సభ్యులు. సాగర తీరంలో ఫినోమా కంపెనీ బైరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా బీచ్ తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చిన ఫౌండేషన్.
సింహాచలంలో కన్నుల పండుగ జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం, స్వామివారిని దర్శించి తరించిన భక్త సందోహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.